ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరికగానే మిగిలిపోయింది. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలని నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను. మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను రాను. ఏమిటో అనేది స్వామి కార్యాలు పూర్తయ్యే వరకు నేను రాను. దానికి ఇప్పుడు టైం లేదు. నిన్ను వెంటనే డిఎస్పీ దగ్గర హాజరుపరచాలి. మనల్ని పెంచి మనుషులు చేసిన దేవుడు అలా పడుంటే వదిలి వచ్చామంటున్నావు. నువ్వు మనిషిరా? నీకే కాదు బాధ, నాకు ఉంది. ఇప్పుడు మర్యాదగా నువ్వు నాతో వస్తే పర్మిషన్ తీసుకుని మళ్ళీ మనం ఇక్కడ రావడానికి వీలుంటుంది. కమాన్. నేను రాను. అంజీ, ఊరికే అరవకు. స్వామి చల్లగా నిద్రవుతున్నారు. అంజీ, ముందు పట్టుకు. మర్యాదగా ముందు ఇక్కడి నుంచి కదలు. నా డబ్బు నాకు ఇచ్చే. నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఈ డబ్బు ఇప్పుడు కాదు, నువ్వు జైలు నుంచి విడుదలయ్యాకే స్వామీజీ నీకు ఇవ్వమన్నారు. విడుదల కాకపోతే, జైలులో చచ్చిపోతే? నా స్వామి నాకు సానా పనులు అప్పచెప్పారు. అవన్నీ నేను నెరవేర్చి తీరాలి. అంజీ, నువ్వెక్కడికి వెళ్ళలేవు. పిచ్చిపోగుడాపి నాతో రా. నన్ను ఆపుకో. నా బలం నీకు బాగా తెలుసు. నీ విషయం తెలిసే ఫైరింగ్ ఆర్డర్స్ తో వచ్చాను. కదిలావంటే ఖర్చు పడేస్తాను. చంపుతావా? చంపు. నీతో జైలుకొచ్చి చేయని తప్పుకు అక్కడ మగ్గి సచ్చే కంటే నీ చేతిలోనే సత్తాను. సంపరా, సంపా! ఇవేవి నన్ను ఆపలేవురా. నన్ను రెచ్చగొట్టకు. స్వామి, ఊరుకోండి. మంచోడిని ఎప్పుడు తొందరగా తీసుకుపోతాడా దేవుడు? రాణి, లక్ష్మి ఎలా ఉంది? నా మీద కోపంగా ఉంది కదా? తను కోరుకున్నవాడు చచ్చిపోయాడని ఏడుతుందా? లక్ష్మికి ఇంకేడుపు రాదు. తన కన్నీళ్ళన్నీ గంగ నీటితో కడిగేసుకుంది. రాణి, ఏట్లో దూకి చచ్చిపోయింది. లక్ష్మి మనకి ఇంక లేదు.
అంజలి, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. ఏం చేస్తున్నావయ్యా వెంకటరమణ? కొండెక్కి కూర్చున్నాడు, ఏం చేయడం లేదు. చేస్తే ఈ పాటికి నాకు 25 కొడుకు అందొచ్చుండేవాడు. వాడు నా కొడుకు కదటే సంతానం, నాలాగే మతి మరుపు. పుట్టడం మర్చిపోయి ఉంటాడు. వాడే పుడతాడులే. పుడతాడు. ఇప్పుడు పుట్టి మనల్ని అమ్మా నాన్న అని పిలవడు, తాతయ్య నాన్నమ్మ అంటాడు. అవును, ఈ సామాన్లన్నీ ఎక్కడివి? మీకింత ఎవరిచ్చారు? కొన్నానే, ఉంగరం తాకట్టు పెట్టి. ఉంగరమా? ఆ. ఇదిగో మీ చేతినే ఉందిగా. చేతినే ఉందే, మరి ఏం పెట్టి కొన్నాను? మొత్తానికి ఏదో పెట్టి కొన్నానే. అవును, మీ వాచ్ ఏదండి? వాచి అది పెట్టి కొన్నానే. అక్కగారు, ఏమండి, ఎవరో పేషెంట్ వచ్చారండి. పేషెంట్ మన ఇంటికి ఎందుకు వస్తాడే? మనం అంతా బాగానే ఉన్నాం కదా. అయ్యయ్యో, బాగలేని వాడే పేషెంట్ అండి. మీరు డాక్టరు, ఆ సంగతైనా మర్చిపోకండి. రే బామర్దే, ఏంటి భయ్యా? దేశం ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో చూసావట్రా? చూస్తున్నాను భయ్యా. అవును, దేశం అంటే ఏంటి భయ్యా? అదేరా మన ప్రదేశం రా. మామూలుగా టపాకాయలు తయారు చేసేవాళ్ళం, నాటు బాంబులు తయారు చేసే వరకు పెరిగిపోయా. ఒక్క నాటు బాంబులు ఏంట్రా, కళ్ళు కొట్లు, సారా కొట్లు, చేపల కొట్లు, క్లబ్బులు, డబ్బులు, అంతా ఆంజనేయుడి దయ్యా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఎరా, మీ బామర్దిని స్టేషన్ నుంచి ఇడిపించుకొచ్చావా? లేదండి, ఎందుకని? ఎవరో కొత్త ఇన్స్పెక్టర్ వచ్చేటండి. కొత్త ఇన్స్పెక్టరా?
రే మామద్దా, ఏంటి భయ్యా? నువ్వు వెళ్ళి పని ఏంటో చూడు. అట్లాగే పద ఆంజనేయులు. నా పేరు ఆంజనేయులు కదండి, చిన్నోడండి. సరే ఏదో ఒకటి పద. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. మీరేంటండి కొత్త ఇన్స్పెక్టర్ అంటే ఎవరో ఏంటో అని అదిరిపోయాను. అవును పాపం, ఇన్నేళ్లుగా మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని 30 తెప్పలు పెట్టి 33 చీరలు నీళ్లు దాగించినట్టుగా. ఆకాశరావు అన్నా, గెటప్. కుర్చీలోంచి లేవమంటున్నాను. వచ్చిన పని ఏమిటో చెప్పు. వద్దంట్రా, ఒక వస్తుందట. మరేంటి లేదండి, ఈ సెన్నాడు బామ్మారిది సన్నాసి. అదిగో డాడే తనట్రా. చాలా మంచోడండి. నిన్న తానానికని ఏటికెళ్ళి పక్కన ఉన్న కంచె మీద పంచి ఆరేశాడంట. తానం అయిపోయిన తర్వాత పంచె కోసం కంచె మీద చెయ్యెత్తే పక్కన ఉన్న సీరు మీద పడింది. అది వీడి పంచే అనుకుని లాగితే ఆ చీర శివారణ ఎక్కడో ఉన్న ఆడగొంట కెవ్వు అని కేకేసింది. అది మీ పోలీసు వాళ్ళని వీడేదో రేపు చేసినంత అడావిడి చేసి తీసుకొచ్చి బొక్కలో వేశారు. అయినా నాకు తెలవక అడుగుతానండి, నిన్న రేపెలా చేస్తాడండి? ఇది ఇంకా ఇయ్యాలి కదండి, అని చేత ఆయన నొగ్గేయాలి కదండి. ఒగ్గేయండి. ఇలాంటి తిక్క తిక్క పనుల మీద నా దగ్గరకు వస్తే నిన్ను కూడా లోపల దోయాల్సి వస్తుంది. గెటౌట్. అయితే నా మాట ఎనరన్నమాట. ఆకాశరామన్న పాఠంలేండి. అలా ఈయన మళ్ళంటి వాళ్ళకి ఎంత సాయం చేస్తాడు? సొంత స్నేహితుడైతే కూలీ చేసినా ఒగ్గేస్తాడు కానీ. రే అంజీ, స్నేహితుడు సాయం చేస్తాడురా, కానీ నువ్వు నాకు తీరని ద్రోహం చేశావు. జీవితంలో పెద్ద మచ్చ మిగిల్చిపోయావు. బట్ వన్ థింగ్, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిన్ను పట్టుకు తిరుగుతాను. ఎస్.